కుక్కి వెళ్ళటం కోసం సుబ్రహ్మణ్య రోడ్ స్టేషన్లో అయితే ట్రైన్ దిగేసి అక్కడి నుంచి ఇలా ఆటోని బుక్ చేసుకుని అయితే కుక్కికి స్టార్ట్ అయిపోయామండి. ఇది ఇంచుమించుగా ఒక అరగంట జర్నీ అయితే ఉంటుంది. నేచర్ చూసారా ఎంత అత్యద్భుతంగా ఉంటుందో. ఇంకా ఇక్కడైతే హోటల్ రూమ్స్ అనేవి ముందే బుక్ చేసుకుని ఉంచుకోవాలండి. మేమైతే పొద్దున్న 8 అయితే హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. హోటల్ అది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. బాల్కనీ కూడా ఎక్సలెంట్గా ఉంది. మేమైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కిందకు వచ్చేసి ఇంకా ఇక్కడైతే అమ్మవారిని చాలా చక్కగా అలంకరించారండి మందార పూలతో. ఈవిడ పేరు మహామాయ అమ్మవారంట. హోటల్ నుంచి మేము గుడికి వెళ్ళాలంటే ఒక 1/2 కిలోమీటర్ అయినా నడిచి వెళ్ళాలండి. ఇంకా ఇక్కడైతే వెహికల్స్ అనేవి ఉండవన్నమాట. మేమైతే ఇంకా అందరం కూడా బయలుదేరాము. ఇక్కడ ఫస్ట్ కుక్కి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడానికి ముందే మనం ధర్మస్థలంలో శివుని దర్శించుకుని అప్పుడు కుక్కి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవాలంట. అందుకని గుడి బయట నుంచే దండం పెట్టేసుకుని మేమైతే టిఫిన్ త్వరగా చేసేసి ధర్మస్థలం అయితే స్టార్ట్ అయిపోతున్నామండి. ధర్మస్థలం బస్సులు ప్రతి అరగంటకి కుక్కి నుంచి అయితే ఉంటాయన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే వీడియో